ప్రార్థన విన్నెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసి దరిచెరితివి మమ్ము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరిచెరితివి మమ్ము చూడు. ఎడారిలో ప్రవాహములు. నేను చీకటిలో మీతో చెప్పుదానని మీరు వెలుగులో ప్రకటించుడి. మత్తయి 10:27. మన ప్రభు తరచుగా చీకటిలోనికి తీసుకువెళ్ళడానికి కారణం ఆయన మనకేదో చెప్పాలనే. ఏదో ఒక కష్టం కలిగిన గృహములో చీకటి ఉంటుంది. ఒంటరిగా విడువబడిన జీవితం అంధకారంగా ఉంటుంది. నలుగగొట్టబడిన స్థలం, ఆశాభంగం కలిగిన సమయం, ఇవన్నీ మనకు అంధకార స్థలములు, సమయములుగా ఉంటాయి. అప్పుడే ఆయన మనకెన్నో రహస్యములు తెలుపుతాడు. అవి అద్భుతకరంగా, అపారమైన, నిరంతర సత్యముగా ఉంటాయి. పరలోక ప్రకాశవంత విషయాలను చూడగలిగేలా ఈ భూలోక విషయములతో చెదిరిపోయిన మన కన్నులను ఆయన సరిచేస్తాడు. ఆయన స్వరమును స్పష్టంగా వినగలిగేలా చేస్తాడు. అంధకారంలో ఆయన మనతో మాట్లాడే వాటిని మనం బహిరంగంగా వెలుగులో మేడ మిద్దెల మీద వివరించాలి. మనం ఎల్లప్పుడూ అంధకారంలోనే తిరుగుచుండకూడదు, రహస్యంలోనే జీవించకూడదు. ఒత్తిడిలోనూ తుఫాన్లోనూ తిరగవలసిన వారమే. అప్పుడే మనం అంధకారంలో ఏమి నేర్చుకుంటామో చెప్పగలం. మనకొచ్చే శ్రమలకు అర్థం లేనట్లు అగపడుతుంది, కానీ ఆ సమయంలోనే శ్రమయందలి ప్రధాన ఉద్దేశం బయలుపడుతుంది. నా వలన ప్రయోజనమేమి, నా బ్రతుకు వ్యర్థమైంది కాదా అని శ్రమలోనున్న వారు అనుకుంటారు. దాని అర్థం వారికి అప్పుడు తెలియదు. కానీ దేవునికి ఆ శ్రమలోనే ఒక ఉద్దేశం ఉంటుంది. అప్పుడు దేవుడు తన బిడ్డను అత్యున్నత స్థాయికి ఆకర్షించుకొని అతనితో మాట్లాడతాడు. అతడు దానిని కొండ క్రిందనున్న వారికి చెప్పాలని ఆయన ఉద్దేశం. మోషే ఆ కొండ మీద గడిపిన 40 రోజులు వ్యర్థమైనవే? పోనీ ఏలియా హోరేబు వద్ద గడిపిన కాలం వ్యర్థమైందా? లేక పౌలు అరేబియా అరణ్యంలో గడిపిన ఏండ్లు వ్యర్థమైనవా? లేదు. విశ్వాస జీవితమునకు వేరొక దగ్గర మార్గం లేదు. పరిశుద్ధమైన విజయవంతమగు జీవితము, దేవునితో ఏకాంతంగా గడపవలసిన సమయాలు ఉండాలి. మన ఆత్మలు పర్వత ప్రాంత సహవాసములను కలిగి ఉండాలి. ఏకాంతముగా దేవుని సహవాసంలో గడిపిన కాలం వ్యర్థం కాదు. అప్పుడే దావీదుతో కలిసి, ఓ దేవా, నీవు నాకు దగ్గరగానున్నావని చెప్పగలం. కొన్ని హృదయాలు జీవిత నీడల్లోనే బాగా తెరిచి ఉంటాయి.